విజయవాడ కుమ్మరిపాలెంలో మందుబాబులు వీరంగాన్ని సృష్టించారు. రోడ్డుపై పార్క్ చేసిన 5 బైకులను తగలబెట్టారు. భవానీపురం పోలీస్ స్టేషన్ పరిధిలోని కుమ్మరిపాలెం సెంటర్ కోటయ్య వీధిలో మందుబాబులు బైక్లను పెట్రోల్ పోసి తగలబెట్టారు. గత నెల రోజుల వ్యవధిలో ఇలాంటి ఘటనలు తరచూ పెరిగిపోతుండటంతో స్థానికులు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. పెట్రోల్ పోసి బైక్లను తగలబెడుతున్న దృశ్యాలు సీసీటీవీలో రికార్డయ్యాయి. ఆ విజువల్స్ మనం ఒకసారి 10 స్క్రీన్ మీద చూడొచ్చు. మద్యం మత్తులో ఇలా చేస్తున్నారా లేక కావాలనే బైక్లను దగ్ధం చేస్తున్నారా అన్నది తేలాల్సి ఉంది. మందుబాబుల వీరంగంపై స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. సీసీ ఫుటేజ్ ఆధారంగా మందుబాబులను వెతికే పనిలో పడ్డారు పోలీసులు. ఇక అప్డేట్స్ మా ప్రతినిధి తిరుమలరావు అందిస్తారు. తిరుమలరావు, విజయవాడ కుమ్మరిపాలెంలో మందుబాబులు వీరంగాన్ని సృష్టించారు. మొత్తం 5 బైకులకు పెట్రోల్ పోసి నిప్పంటించారు. ఈ ఘటనలో మొత్తం 5 బైకులు కూడా దగ్ధమైన సందర్భం కనిపిస్తోంది. అప్డేట్స్ ఏంటి? విజయవాడ భవానీపురం పోలీస్ స్టేషన్లో ఆటో తగలబెట్టిన ఘటన మరొక ముందే విజయవాడలోని కుమ్మరిపాలెం సెంటర్లో 5 బైకులు అయితే తగలబెట్టారు. ఈ సమయం చూడొచ్చు విజువల్స్లో. ఎవరైతే ఉన్నారో ఆకతాయిలు మద్యం సేవించే వాళ్ళు రాత్రి దగ్ధం చేశారని చెప్పేసి ఇక్కడ ఉన్న స్థానికులు చెప్తున్నారు. అది వీళ్ళంతా రోజువారీ కూలి పనులు చేసుకున్నారు, ఇతరితర వ్యాపారాలు చేసుకునే వాళ్ళు. కానీ ఇక్కడ బయట పెట్టి కొండ మీద వాళ్ళ నివాసాలు ఉంటారు. అయితే ఈ సమయంలో రాత్రి ఫుల్గా ఈ ప్రాంతంలో మద్యం సేవిస్తూ అదేవిధంగా గాంజా సేవిస్తూ హల్చల్ చేస్తూ ఉంటారు. మేము ఎవరిని ఏం అనలేని పరిస్థితి ఏమనంటే మా మీద గొడవలకు వస్తారంటూ ఇక్కడ స్థానికులు అయితే భయాందోళన చెప్తున్నారు. పోలీసులకు ఎన్నిసార్లు కంప్లైంట్ చేసినప్పటికీ వాళ్ళు స్పందించిపోవడం వల్ల ఈరోజు మా ద్విచక్ర వాహనాలు పూర్తిగా తగలబెట్టారని చెప్తున్నారు. అయితే బండి తగలబడిన కుర్రాడు మన దగ్గర ఉండాలి, వాడిని అడిగి తీసుకున్నాం. బాబు, ఎన్నింటికి పెట్టే వాహనం, అసలు ఏం జరిగింది? నేను సాయంత్రం పెట్టా, మన 1 గంటకి కాలిపోయింది. చూడలేదు నేను, ఇంకా పొద్దున వచ్చి చూస్తే కాలిపోయింది మొత్తం. నువ్వు ఏం పని చేస్తూ ఉంటావు బాబు? ఈ బండి మీద నీకు ఏం పని చేస్తూ ఉంటావు? నేను బైక్ మెకానిక్. మొత్తం సగం కాలిపోయింది నాది, అయితే వాళ్ళదైతే మొత్తం కాలిపోయింది. ఎవరి మీద అనుమానం ఉందా? ఈ తగలబెట్టే వాళ్ళకి మద్యం సేవించడం కానీ గాంజా సేవించే ఎవరు ఉంటారు ఇక్కడ? నాకైతే తెలీదు, నేను కొత్త, ఎవరు కాల్చారో నాకు కూడా తెలియదు. బాబాయ్ చెప్పు బాబాయ్, అసలు ఏం జరిగింది బాబాయ్? ఇక్కడ ఎప్పుడు ఇలా జరుగుతూ ఉంటే ఎప్పుడు ఇక్కడ స్థానికులు కూడా కొంచెం మాట్లాడడానికి కూడా భయపడే పరిస్థితి. స్థానికులు కూడా మాట్లాడతలేదండి. ఇక్కడ ఈ పరిస్థితి ఎంత దారుణంగా ఉందని చెప్పేసి ఇక్కడ అర్థమవుతుంది. ఏదేమైనప్పటికీ ఈ బెదవాడలో ఈ బైక్ దగ్ధం చేయడం ఘటనలు గతంలో కొంత మాసిపోయినప్పటికీ మళ్ళీ ఈ ఘటనలు మొదలవడంతో ఏ ప్రాంతంలో ఎవరు బైకులు దగ్ధం చేస్తారో అదేవిధంగా ఎవరు మద్యం సేవించేస్తారు వాళ్ళు ఈ ఆకతాయిలు అర్ధరాత్రి సమయంలో చేస్తున్నారు. పోలీసులు, బెదవాడ పోలీసులు ఇప్పటికైనా సరే స్పందించి అన్ని ప్రాంతాల్లో నైట్ గస్తీలు పెంచే విధంగా చర్యలు చేపట్టాలని చెప్పేసి ఇక్కడ స్థానికులు కోరుకుంటున్నారు. ఇది ఇక్కడ పరిస్థితి. వీడియో అసగర్ తిరుమల టీవీ విజయవాడ.